దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రియకుమారుడిని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మట్టల ఆదివారము ప్రియులారా, దేవుని స్తుతించే ఘనపరిచే దినము. మనల్ని కట్టబడిన ఆ కట్టులను విడిపించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడని తెలియపరచుటకు వాక్యం గమనించినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 9 వచ్చిన మనం చదువుకున్నట్లయితే కొన్ని విషయముల్లో యేసుక్రీస్తు వాళ్ళు మనకు తెలియపరుస్తున్నాడు. 1 నుండి మనం 2 వరకు మనం చదువుకున్నట్లయితే, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెతేని అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదని దానిని విప్పి తోలుకొని రండి. బేతేని గ్రామమునకు వచ్చినప్పుడు అక్కడ 2 మనుషులను చూసినాడు. చూసి ఎదుటున్న గ్రామమునకు వెళ్ళండి, ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, ఆ గాడిద పిల్లను తోలుకొని రండి అని తన శిష్యులకు తెలియపరిచినప్పుడు వారు వెళ్ళి ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చినాడు. ప్రియులారా, ఎందుకు తోలుకొచ్చినాడంటే, ఎందుకు ఆ గాడిద పిల్ల కట్టబడి ఉన్నదంటే, మనమందరము కూడా గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయినాము. మనకిష్టమైన మార్గములు వెళ్ళిపోయినాము కాబట్టి, తొలగిపోయినాము కాబట్టి మనము కట్టబడి ఉన్నాము. దేవుని యొక్క మార్గములో దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉన్నట్లయితే మనకు తొలగిపోయేమో కాదు, కట్టబడే వారము కాము. అయితే మనం ఎప్పుడు దేవుని నుండి తొలగిపోయి మన ఇష్టానుసారం జీవిస్తున్నామో అప్పుడే మనం కట్టబడిన. ఎలాగ కట్టబడినామంటే, లోక ఆశలతో, లోక భోగముతో, లోక ఇష్టానుసారమైన జీవితంలో మనం కట్టబడి దేవుని మరిచిపోయి దేవుడు మనకు అనుగ్రహించిన మహిమను పొందలేకుండా మనం జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారు మన వైపు చూచి, అయ్యో మన బిడ్డలు నశించిపోతున్నారే, అపవాది యొక్క చేతులు కట్టబడి బందీలుగా ఉంటున్నారు, వారిని విడిపించాలని నా తండ్రి ఈ లోకాన్ని నన్ను పంపించినాడని గుర్తెరిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన మన పట్ల కృప చూపించి కట్టబడి ఉన్న మనలను ఆయన రక్షించుటకు త్రాగుడులో, జోజములో, లంచములో, వ్యభిచారములో, లోక సంబంధమైన కార్యములు కట్టబడిన మనలను లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి మన పాప భారమును, మన అప్పుల భారమును, మన రోగములను, మన వ్యసనములను వాటి నుండి విడిపించుటకు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. అందుకే కట్టబడి ఉన్న మనలను రక్షించుటకు రక్షకుడని యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినాడని తెలుసుకున్నటకు ఆయన ఈ లోకానికి వచ్చి కట్టబడి ఉన్న మనలను శాపములో, పాపములో, బంధకములలో, వేదనల్లో, బాధలలో, ఇరుకులు, ఇబ్బందులలో, నష్టములలో, వేదనలో ఉన్న మనలను, లోక జీవితం జీవిస్తున్న మనలను వాటి నుండి విడిపించుటకు యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి ఇలాగ తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములు మనం గమనించినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి,
యెరూషలేము నివాసులారా ఉల్లాసించండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్ద కూర్చుచున్నాడు. మీ పాప భారమును, మీకు అతిక్రమలను, మీరు చచ్చిన వారి ఉన్నవారిని, కట్లలో బంధింపబడే వారిని నేను విడిపించినాను. మీరు ఎలా ఉండాలంటే, సియోను నివాసులారా బహు సంతోషించండి, సంతోషము జీవించండి. ఎందుకంటే లోక పాపమును మోసుకొని గొర్రె పిల్లగా నేను ఈ లోకానికి వచ్చినాను, మీ పాప భారమును మోసుకొని పూటకు వచ్చినాను. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి, ఉల్లాసించండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, నేను తప్ప రక్షించేవాడు ఎవరు లేరు. దీనుడై గాడిద పిల్ల మీదకి వస్తున్నాడు ప్రేలెట్ట. దీనుడై, దీనత్వము కలిగి, ఆ దీనత్వము కలిగి అని వస్తున్నాడు. ఎలాగంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీలకు అలాగ ఉండండి, మీరు సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి. లోకముల మీ శాపములన్నింటినీ తొలగించినాను, మీ కట్టులను విడిపించినాను. మీరు సంతోషముగా ఉల్లాసించండి, రక్షణ మార్గంలో నడవండి, నీతిమంతుడిగా జీవించండి, దీనత్వం కలిగి జీవించండి. నేను దీన మనసు గలవాడను కాబట్టి మీరు ఆ మార్గంలో నడవండి. లోకసానమైన మార్గంలో నడవకండి, మీ ఇష్టమైన మార్గం నడవకండి, నా మార్గంలో మీరు నడవండి అని యేసుక్రీస్తుల వారు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తులు ఎలాగొచ్చాడంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో గమనించినట్లయితే, మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తినిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారం ముందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. చూడండి ఎంత తగ్గించుకున్నాడు దేవుడు. ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, గాడిద పిల్ల ఎలా కట్టబడి ఉన్నదో, మానవులైన మనం ఎలా కట్టబడి ఉన్నాము కాబట్టి ఆయన సింహాసనం విడిచి భూలోకానికి వచ్చి నిన్ను రక్షించుటకు, నీ కట్టును విప్పుటకు, పాప జీవితం జీవిస్తున్న నిన్ను ఆ పాపముల నుండి విడిపించుటకు మనుషు కుమారుడికి లోకానికి వచ్చి నన్ను రక్షించుటకు శిలువ మరణం పొందినంతగానే తను తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడంటే, విధేయత కలిగి చూపిన వాడై నీ కొరకు నా కొరకు ఆయన మరణం పొందినాడు. ప్రియులారా, ఆ మరణం వలన నీకు జీవము, ఆ మరణం వలన నీకు క్షమాపణ, ఆ మరణం ద్వారా నీకు పాప క్షమాపణ, ఆ మరణం ద్వారా పశ్చాత్తాపము, ఆ మరణం ద్వారా నీకు విమోచన. పాపినైన మనలను ఆయన శిలువ రక్తము ద్వారా నన్ను జీవింపజేసినాడు. పాపికి జీవం అనుగ్రహించినాడు. గొర్రె పిల్లగా వచ్చి యేసుక్రీస్తులో మరణం పొందినాడు. ప్రియులారా, పాపపు కట్టుల నుండి విడిపించినాడు, మరణ బాధముల నుండి విడిపించినాడు, అప్పుల సమస్యలను విడిపించినాడు. ప్రతి విధమైన వాటి నుండి పాప విమోచనలో నుండి విడిపించినప్పుడు వారు ఉల్లాసముగా ఉత్సాహముతో ఎలాగ ఆయన నేను కేకలు వేస్తున్నారంటే, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. చూడండి, ఎప్పుడు పాపపు కట్టులను ఆయన విడిపించినాడో వారు సంతోషించి ఆనందించి, ఈయన తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకొని జయధ్వని చేస్తూ కేకలు వేసి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమని, జయమని వారు కేకలు వేస్తున్నారు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? పాపపు కట్లో ఉన్నావా? నీ పరిస్థితి ఎలాగున్నది? ఒకసారి ఆలోచించుకొని నీ మార్గములు విడిచి, నీ ఇష్టానుసారమైన మార్గములు విడిచిపెట్టి
దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే నీకు జీవము, నీకు ఆయన జీవం ఇస్తాడు, సంతోషిస్తాడు, ఉల్లాసం ఇస్తాడు. అందుకే సీఎన్ నివాసుల బహుగా సంతోషించండి, మీరు ఉల్లాసించండి, ఈ రాజు రక్షించేది రాజు అని ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి అక్కడున్న జనము జయధ్వనులతో ఆయన స్తుతిస్తున్నారు. అలాగ నీవు నేను స్తుతించాలంటే దేవుని యొక్క మార్గంలో నడుస్తూ, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తూ, మన యొక్క పాప జీవితము, మన యొక్క రోత జీవితమును విడిచిపెట్టి దేవుని చెంతకు వెళ్ళినట్లయితే ఆయన రక్షించి విమోచన కలగజేసి విశ్రాంతిని అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.